పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సహాయం వచ్చే శిఖరమును నేను చూచెదను. భూమి ఆకాశమును సృష్టించిన దేవుని నుండే నాకు సహాయం లభించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ తల్లిని గుర్తించే శనివారం ఈరోజు 5వ రోజు. ఏప్రిల్ నెలలో ఆల్రెడీ 5 నెలలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరంలో ఇక మనకు ఉన్నది 7 నెలలు, దానిలో 5 రోజులు అయిపోయినాయి. ఎంత ఫాస్ట్గా ప్రతిరోజు మన నుండి వెళ్ళిపోతుందో. అందుకే మట్టి నుండి వచ్చావు, మట్టికే తిరిగి వెళ్ళిపోతావు, కానీ నీకు సహాయం మాత్రం నా నుండే వస్తుందని దేవుడు పలికే కీర్తనను మనం ఈరోజు పాటగా పాడుతున్నాం. భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. డి ఇన్నమ్మ ప్రకాశమ్మ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, పైరు పంటలకు ప్రభు దీవించినట్లుగా ఫాదర్ సిరుల్ గారి మంచి ఆరోగ్యం, సజిత్ రవణి మంచి ఉద్యోగం కొరకు సుకేష్ రెడ్డికి PR వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అలెగ్జాండర్ రెడ్డి, స్వరూపారాణి, మన్వీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మన్వీత్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. డైసీ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎకంటి రాహుల్ రెడ్డికి H1B వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్, ఫాదర్ రవి, ఫాదర్ షిజో గారుల మంచి ఆరోగ్యం. దివ్యవాక్య కేంద్రంలోని వారందరిపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎకంటి ఆనంద్ రెడ్డి, సబీనా. అలాగే ప్యాట్రిక్ లారెన్స్ మంచి ఆరోగ్యం. జైడన్ లారెన్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా లొరైన్ కుటుంబం సభ్యుల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
దావీదు మహారాజు తన జీవితంలో అన్ని ఇక్కట్లు ఇబ్బందులు అన్నీ ఇరుక్కున్న సమయంలో ఆయన దేవుని వైపు చూచి కీర్తన 121 వచనంలో భూమి నాకు ఎక్కడి నుంచి సహాయం లభించునని అడిగి ఆన్సర్గా జవాబుగా భూమి ఆకాశమును సృజించిన ప్రభు నుండే నాకు సహాయం లభించును అని క్వశ్చన్ ఆయనే అడుగుతున్నాడు. ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. హిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ వేర్ షాల్ కమ్ మై హెల్ప్, అండ్ దెన్ హీ ఫైండ్స్ ది ఆన్సర్. Psalm 121 verse 2, మై హెల్ప్ షాల్ కమ్ ఫ్రమ్ గాడ్. మొదటి గుర్తులో ఆయన ఏం చేస్తాడంటే ప్రభువు నమ్మిన వారిని కాళ్ళు జారి పడనీయడంట. కాపాడువాడు అసలు నిద్ర కూడా పడంట. నిద్ర లేకుండా మన గురించి ఆలోచించే దేవుడు. 121వ కీర్తన 3, Psalm 121 verse 3, He will not allow our foot to stumble. The one who guards you, He will never sleep nor slumber. పాటతో పాడదాం. మనకు ఒక దేవుడు ఉన్నాడు, నిద్రపోకుండా కాపాడే దేవుడు. ప్రార్థిస్తాం. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము సృష్టిన దేవుణ్ణి చూచెదను. సహాయమిచ్చే శిఖరమును చూసెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూసెదను. కాళ్ళు తల్లడలనీయడు కాచే దేవుడు కొనుక్కడు. కాళ్ళు తల్లడిలనీయడు కాచే దేవుడు కొనుక్కడు. ఇశ్రాయేలు కాచువాడు ఎన్నడు నిద్రించడు. ఇశ్రాయేలున్ కాచువాడు ఎన్నడు నిద్రించడు. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు పగలంతా సూర్యుని పంపించి వెలుగుగా మనలను మార్చటానికి వెలుగునిస్తున్నాడు. రాత్రి పూట కూడా మనకు చంద్రుని ద్వారా కొద్దిగా చల్లని వాతావరణం దయచేసి పడుకోవటానికి కూడా సహాయం చేస్తున్నాడు. 121వ కీర్తన 5వ వచనంలో ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును, అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను కాపాడును. ప్రభు నన్ను కాచును, నాకు నీడగా ఉండును, పగలంతా రాత్రి అంతా నన్ను కాచి కాపాడుతున్నాడు అని కీర్తనకారునితో మనం కూడా కలిసి పాడే పాట ఇది. Lord's word says, the Lord guards you, He becomes your shadow
హీ గాడ్స్ యూ డే అండ్ నైట్. ఇట్ ఈస్ అవర్ గాడ్. ఆయన రెక్కల క్రింద సిలువ వైపు చూస్తూ ఆ రెక్కల క్రింద వచ్చే పాట ఇది పాడుదాం. ప్రభువు నన్ను కాచును, నాకు నీడగా నుండును. ప్రభువు నన్ను కాచును, నాకు నీడగా ఉండును. పగలంతా రాత్రి అంతా కాచుచున్నాడు. పగలంతా రాత్రి అంతా కాచుచున్నాడు. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము సృష్టిన దేవుణ్ణి చూచెదను. భక్తితో రాత్రి మగలు కాపాడుతున్న దేవునికి శరణ కోరుతూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 121 7వ వచనం. 121వ కీర్తనను ఈరోజు ధ్యానం చేస్తున్నాం. Psalm 121 verse 7. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడు, నిన్ను సురక్షితముగా ఉంచును. ఈ రోజుల్లో చూడండి ఎన్ని ఆపదలు జరుగుతున్నాయో మీరే చూస్తున్నారు. భూకంపం, యాక్సిడెంట్లు, అకస్మాత్తుగా మరణము, ఇవన్నీ జరుగుతున్నాయి. సడన్ హార్ట్ అటాక్, ఇలాంటిది పరిస్థితులన్నిటి నుంచి దేవుడు కాపాడుకుంటూ మనల్ని వస్తున్నాడు. దాన్ని తలంచుదాం. రాబోయే దినములో కూడా అలా కాపాడాలని ప్రార్థన చేసే కీర్తన ఇది. Psalm 121 verse 7. The Lord will guard you from all the danger, from all the peril that will be around you, and He will protect you and keep you safe. Today you see so many kinds of accidents, sudden heart attack, sudden death, and unimaginable death like earthquake. Suddenly people are dying. God has been protecting. Let us pray. April month lo kuda manalni ala kapadalani bhaktito paadudam. ప్రభువే పలుకీడుల నుండి తప్పించి నన్ను కాపాడును. ప్రభువే పలుకీడుల నుండి తప్పించి నన్ను కాపాడును. ఆయనయే నా ఆత్మను అనుదినం కాపాడును. ఆయనయే నా ఆత్మను అనుదినం కాపాడును. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. భక్తితో అనుదినం భద్రంగా కాపాడాలని యేసు రెక్కల క్రిందికి వచ్చి మీ కుటుంబాన్ని అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భద్రత కోసం, సంరక్షణ కోసం ఏ హాని కలగకుండా మిమ్మలను, మీ గూడారమును, మీ వాహనమును దేవుడు దీవించుటకై ఈ ప్రార్థన రోజు చెప్తూ ఉన్నాం. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్ దట్ విల్ నాట్ టచ్ యువర్ టెంట్, నాట్ యువర్ పీపుల్, నాట్ యువర్ వెహికల్స్. అందరూ మీ బండ్లను, వాహనములను కూడా ప్రభువును అర్పించుకుంటూ ఈ నెలలో ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. ఒక్క నిమిషం. DMI 24/7 గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కావున మనము అంచుమించు కొన్ని రోజుల్లో 1500 రోజులకు చేరబోతున్న వాళ్ళు ప్రార్థన, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళకు మేలులు జరగాలని, ఇది నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అని మీకు మాట ఇచ్చాను. అలాగే మనమందరం కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబాలను దీవించమని. దివ్యవాకు మరి దివ్య కారుణ్య కుటుంబ సభ్యులారా, ప్రత్యేకంగా మీరందరూ కూడా దివ్యవాకు, డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్, మీకు గొప్ప బాధ్యత. ఈ రోజులో అనేక యాక్సిడెంట్లు, అనేక విపత్తులు, భూకంపములు జరుగుతున్నాయి. మనము ఎడతెగక జీవిత కాలమంతా ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే నీవు బ్రతుకుతావు, నీ కుటుంబాలు బ్రతుకుతాయి. అందువలన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే సెపరేట్గా మీ పేరు ఈరోజు చెప్పలేదు, మళ్ళీ ఒకసారి మీకు మెన్షన్ చేశాను. అందరు కలిసి దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, కీర్తన 121:8 అతడు నీ రాక పోకల అన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడు. ఎంత గొప్ప మాట చూడండి. 24/7 గోయింగ్ కమింగ్. కొన్నిసార్లు నీ ఇంటిలోనే అట్టుపోతున్నా ఇట్టుపోతున్నా జారి పడుతున్నారు కొంతమంది. నీళ్ళలో బాత్రూంలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అలా బయటకు వెళుతున్నాం, వస్తున్నాం, అన్ని వేరేలో కాపాడుతాడంట దేవుడు. ఈ కీర్తనను మళ్ళీ మీ కుటుంబాల కోసం క్లెయిమ్ చేసుకోండి. నేను వాహనం బ్లెస్ చేసినప్పుడల్లా ఈ మాటను వాడుతుంటాను.
whenever I bless the vehicles also I claim this. 121 verse 8 says, in your going and coming, now and forever I will protect you, the Lord says. ఇది 24/7 అటాక్ ఉన్న లోకం ఇది. సైతానుడు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని బంధించాలి, ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ ప్రార్థన ఈ కుటుంబం అన్నిటినీ రక్షించటానికి 3 గంటల ప్రార్థనలో అందరూ యేసు కిరణాల క్రింద చేరుదురుగా, భద్రత కలుగునుగా. భక్తితో పాడుదాం. పోవునప్పుడు కాచును, వచ్చునప్పుడు కాచును. పోవునప్పుడు కాచును, వచ్చునప్పుడు కాచును. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును. సహాయమచే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము కలిసిన తత్తను చూచెదను. భక్తితో మీ రాకపోకలందు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, అందరూ పనికి వెళ్ళినప్పుడు భద్రతను కోరుతూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణం చేస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోడ్డు మీద బిల్డింగ్ పని చేస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రంకు వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కేంద్రమునకు డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా విన్నవిస్తూ ఏడుస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2 చంద్రాలలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు అనౌన్స్ చేసినట్టు పవిత్ర వారంలో మరి ముఖ్యంగా పెద్ద పేస్త వారం 6 గంటలకు నైట్లో రాత్రి, తర్వాత శుక్రవారం ఉదయం 10 నుంచి 4 గంటల వరకు, శనివారం జాగరణ ప్రార్థనగా 10 నుంచి 1 గంటల వరకు, ఆదివారం 10 నుంచి 1 గంటల వరకు. ఆదివారం వచ్చే వారికి మనవి, ఆ రోజు మరి క్రిస్మస్ లాగానే భోజనం ఇక్కడ ఉండవు, అందువల్ల మీరు తీసుకుని వచ్చి ఆదివారం మరి పునరుత్థాన పండుగ సందర్భంగా దీవెనలు పొందుకోండి. ఈ వారం జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా మనలను ప్రార్థన అడిగిన అనేక మంది విన్నపాలు రాసి, ఎక్కడికి వెళ్ళినా విన్నపాలు రాశారు. అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. మరొకసారి స్టార్టింగ్లో మీలో కొంతమంది మిస్ అయి ఉంటారు. కీర్తన 121:2 భూమి ఆకాశమును సృష్టించిన ప్రభు నుండే నాకు సహాయం లభించును. The one who created heaven and earth, from him my help will come from. ఎవరు సృష్టించాడు? ప్రభువే సృష్టించాడు. ఈ రోజుల్లో సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. అందువలన సృష్టికర్తకు ఆకాశమును భూమిని సృష్టించిన దేవునికి సహాయం వస్తుందని, ఆ సహాయం ఇచ్చే ఆ హస్తం ఇదిగో సిలువలో ఉన్నది. ఆ హస్తము నుండి ప్రవహిస్తుంది ఆశీర్వాదములు, దీవెనలు, స్వస్థత, విడుదల, అద్భుతములు. ఇవన్నిటిని మీరు పొందుదురుగాక. భక్తితో, ఆశీర్వాదంతో, ప్రార్థనతో ముగిస్తాం.
உதவி வரும் கண்மலை நோக்கி பார்க்கின்றேன். வானமும் வையமும் படைத்தவரை நான் பார்க்கின்றேன். సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. భూమి ఆకాశము సృజించిన ప్రభువు నుండే లభించును. భూమి ఆకాశము సృజించిన ప్రభువు నుండే లభించును. సహాయము సమాధానం సమస్తము లభించును. సహాయము సమాధానం సమస్తము లభించును. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 30 రోజులు ఈ దీక్ష, ఈ శుభులి సిలువ మన మధ్యలో ఉన్నది. ఇది ఇప్పుడు పటాన్చేరులో, ఆ ప్యారిష్లో మళ్ళీ ఒకసారి ప్రజల కోసం 30 రోజులు ఉంచబడుతున్నది. అనేక మంది దీన్ని ముట్టుకున్నారు, మరి ముద్దు పెట్టుకున్నారు, ఏడ్చారు, విన్నపాలు అర్పించారు. వాళ్ళందరి ఉద్దేశములతో మీ ఉద్దేశంలో ఒక్క నిమిషం ప్రభువుకు అర్పించుకోండి. సో మెనీ పీపుల్ హ్యావ్ ఆఫర్డ్ దేర్ ప్రేయర్స్, టీయర్స్ అండ్ ఇంటెన్షన్స్. దే హ్యావ్ టచ్డ్ ఇట్, కిస్డ్ ఇట్ అండ్ they have cried to God. That Jubilee cross will be going to Patancheru, and there it will be kept for another 30 days, and it keeps moving like that. మన దగ్గర యేసు ప్రభు ఈ రీతిలో వచ్చాడు నమ్ముంది. ఇప్పుడు ఆ జూబిలీ సిలువ ఆశీర్వాదం భక్తితో ప్రార్థనతో స్వీకరించుకుందాం. ప్రభు మీతో జూబిలీ సందర్భంగా ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్రే, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించునుగాక. Through the Jubilee cross in the year of Jubilee, may the Lord grant you peace, joy, all that you need in your life, in the name of the Father and of the Son and of the Holy Spirit. సహాయం వచ్చే నీ సిలువ వైపే చూచితిమి, మా నిరీక్షణ ఫలించునని నమ్ముతున్నాము. నిరీక్షణ యాత్రికులం అని పలికే సిలువ, జూబిలీ సిలువ ద్వారా మీకు ఆశీర్వాదం లభించి నమ్ముచున్నాను. త్వరలోని మీరందరూ సాక్ష్యాన్ని పంచుకోండి. మీకు కలిగిన అద్భుతాల గురించి ఇక్కడ సాక్షి చెప్పడానికి రండి. God bless you.